వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఎర్రగడ్డ మార్కెట్ వచ్చి ప్రతి ఆదివారం సండే రోజు జరుగుతుంది. ఇంకోటి సండే రోజు కూడా మనం మార్నింగ్ వచ్చేసి లైవ్ పెట్టడం జరుగుతుంది. ఆ లైవ్ వీడియో కూడా చాలామంది చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఈ వీడియో కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కూడా మా ఛానల్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఫీల్ ఉంటుంది. ఓకే, ఈరోజు మార్కెట్ వచ్చేసి మనం ఒక దూడల గురించి ఒక వీడియో, గేదెల గురించి ఒక వీడియో అండ్ బుల్స్ గురించి ఒక వీడియో చేయడం. వీడియోస్ అన్నీ సపరేట్ ఉంటాయి. ఒక వీడియోలో అన్నీ మనం చేయలేము, ఒక 1 అవర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఈ దూడల గురించి చూద్దాం. మనం ఈ సైడ్ మొత్తం చూసుకున్నా దూడలే ఉంటాయి. మొత్తం ఎంతో క్వాంటిటీలో ఉంటాయి దూడలు. అయితే మ్యాక్సిమం ఈ వారం చూసినట్టయితే ఒక 100-150 దూడలు ఉంటాయి. మ్యాక్సిమం చూసినట్టయితే ఒక 200 పైనే ఉంటాయి. కొద్దిగా తక్కువనే ఉంది ఈ వారం అయితే దూడలది. ఆ బుల్స్ ఎక్కువ వచ్చినాయి. బుల్స్ కూడా సపరేట్ వీడియో చేస్తా. క్వాలిటీ చూడండి అన్న. ఏం రేట్లు ఉన్నాయి అన్న? ఎన్ని తెచ్చిరా అన్న ఈ వారం? 10 అన్న. యావరేజ్ రేట్ ఎంత ఉంటుంది అన్న? 55,000 కూడా చెప్తున్నాం. 55,000. ఎన్ని సంవత్సరాల దూడలు ఉంటాయి అని? 2-3 మధ్యలో ఉంటాయి. 2 నుంచి 3 ఒక 2 దూడలు నడిపించి 55,000 చెప్తారు అన్న. ఫిక్స్ ప్రైస్ ఆయన ఖచ్చితంగా తగ్గిస్తారు. ప్రతి వారం ముందు తెస్తూనే ఉంటారు. ప్రతి వారం ఎన్ని చేస్తారు అన్న? 10-15. 10 నుంచి 15. ఓకే, ఇదే మార్కెట్కి వస్తాను, వేరే మార్కెట్లు కూడా వెళ్తారా? ఈ మార్కెట్ కోసం. ఎక్కడి నుంచి వస్తారా అన్న? నల్గొండ నుంచి. ఓకే, అన్నీ ఏం దూడాలు అంటారు? ముర్రా. మీరు తెచ్చే అన్ని ముర్రా ఉంటాయి. ముర్రా బన్నీ. ఇవన్నీ మీవే కానా? 10 చాలుతుంది. ఇలా సుడివి ఉన్నాయన్నా? ఉన్నాయి. సుడి పడ్డాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనిలో మొత్తం 10 తెచ్చారంట. మనం ఆ దూడలు అయితే రేట్లు అయితే చేస్తున్నాం. 55,000 అయితే చెప్తున్నారు. ఈ రింగ్ చూడండి, క్వాలిటీ చూడండి, పడ్డాలు అయితే చాలా బాగున్నాయి. ఇవి తెచ్చి అమ్మేవాళ్ళు ఇక్కడ ప్రతి వారం ఇక్కడ ఉంటాయి. ఈ బేరం నడుస్తుంది ఈ దూడలకి. ఎంత అయితే చూద్దాం. ఏం రేట్లు అడిగారు, ఈయన ఎంత చెప్పిండో ఒకసారి తెలుసుకుందాం మనం. వాళ్ళైతే 90,000కి అడిగారంట. ఆయన 1,00,000 పైన అయితే రేట్ చెప్తుండు. బేరం అయితే కాలేదు. వాళ్ళైతే అడిగి వెళ్ళిపోయారు. 90,000 దాకా అడిగారు. అయితే యాక్చువల్లీ ఈ దూడలకు ఎంత రేట్ పెట్టచ్చు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అన్నని అడిగిన రేట్లు రేట్లు ఉంటాయంటే అన్న కూడా చెప్పడం ఏంటంటే 50,000 పైనే ఉంటాయి మా దగ్గర దూడలు. అయితే దీనిలో కట్టడానికి ఉన్న దూడలు ఉన్నాయి, 2 సంవత్సరాల దూడలు ఉన్నాయి, పడ్డలు ఉన్నాయి, ఆల్రెడీ కట్టిన దూడలు కూడా ఉంటాయి. కానీ కట్టిన దూడలకి అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్తున్నారు. ముందే చెప్పేస్తున్నాను, దీనికి గ్యారంటీ ఇవ్వలేను. అనుభవస్తులు ఎవరైనా ఉంటే చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళైతే 50,000 పైన అయితే రేట్ చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా గుర్తుపట్టి తీసుకోండి. ఇది మార్కెట్ మోసం కాకపోవచ్చు, కానీ మనం జాగ్రత్త చూసి తీసుకోవాలి. ఎవరు మోసం చేస్తారని చెప్పి ఒక ఆప్షన్ ఏమైనా మోసం చేస్తున్నారని చూపించలేం కదా. ఎవరు అనడానికి కూడా రాదు. మనమే జాగ్రత్త ఉండాలి అంతే. ఈ జత ఏం రేట్లు ఉందో ఒకసారి తెలుసుకుందాం మనం. బేరం అవుతుంది. ఈ జత బేరం నడుస్తుందంట. ఈ జతకి ఎంత కడుతుంది ఏంటని తెలుసుకుందాం మనం. ఫస్ట్ అయితే దూడాలు అయితే చూడండి, పడ్డాలు సైజ్ పరంగా చూసుకున్న సైజ్ కూడా చాలా బాగున్నాయి.
ఒకసారి నడిపించి చూద్దాం. సైజ్ చూసుకోండి, ఇది కట్టిన పడ్డాలా లేకపోతే నార్మల్ సైజ్ ఎంత ఉన్నాయా, సుడితో ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకుందాం. ఎంత వాడక అడిగినా, ఎంత అడిగారు? యాక్చువల్ ప్రైస్ ఎంత అన్న చూడండి? జత జత అయితే 1,30,000 చెప్పారంట. వాళ్ళైతే అనుకున్న రేట్ అయితే పెట్టలేదు కాబట్టి అన్న అయితే ఇవ్వడం లేదు. మళ్ళీ ఒకసారి పిలుస్తున్నారు వాళ్ళు. అన్న అయితే 1,30,000 చెప్పిండు. రేట్ ఎంతగా అయితే చూద్దాం మనం ఒకసారి. మళ్ళీ ఒకసారి అయితే పెంచిరు వాళ్ళు. ఓకే, కొన్న తర్వాత మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ దూడ రేట్ తెలుసుకుందాం. ఇది బాగుంది, ఇది జాఫరాబాద్. క్యా రేట్ అన్న? 70 గాబానే. కితనే మहीने? 4 महीने. 70,000 చెప్తున్నాడు. ఇది 70 అంటే 70,000 చెప్తున్నారు. జాఫరాబాదీ దూడ ఇది. 4 నెలలు సుడితో ఉందని చెప్తున్నారు అన్న అయితే. చక్కెర అన్న? లియస్ వాళ్ళే చక్కెరాలు తీసుకున్న వాళ్ళైతే చెక్ చేయించి తీసుకోవచ్చు. సుడైతే కన్ఫర్మేషన్ ఉందంటున్నారు. జాఫరాబాద్ దూడ 70,000 చెప్తున్నాడు. 4 నెలలు సుడితో ఉంది. ఈ దూడలు చూడొచ్చు, ఎంతో క్వాంటిటీలో దూడలు ఉన్నాయి ఇక్కడ. ఈ వారం అయితే ఎంతో క్వాంటిటీలో ఉన్నా సరే పోయిన వారం కన్నా తక్కువనే. అంటే పోయిన వారం మనం కవర్ చేయలేదు, అంతకుముందు వారం వచ్చినాం మనం. అంతకుముందు వారం కన్నా తక్కువనే. ఆ రోజు చూసినట్టయితే 200 పైన దూడలు ఉండే. ఈరోజు అయితే అంత లేవు. 150 దాకా ఉంటాయి ఆల్మోస్ట్. 120 to 150 మధ్యలో. ఈ గేదెలు ఈ దూడలు చూస్తున్నారు కదా, రేట్లు అయితే తెలుసుకున్నాం. ఇవి అక్కడ వరకు ఉన్నాయి మొత్తం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని దూడలు గేదెలు తెచ్చినాను ఈ వారం? అన్న 10 దూడలు తెచ్చినాము, 2 గేదెలు 2 పోతులు తెచ్చినాము. ఓకే, ఏం రేట్లు ఉన్నాయి అన్న మన దగ్గర? నా దూడలు చూడండి 34 నుంచి 45 వరకు ఉన్నాయి. పోతులు 55 నుంచి 70 వరకు ఉన్నాయి. 2 పోతులు అలగల ధరలు ఉన్నాయి, ఆడున్నాయి. అవును, అక్కడ జూమ్ చేసి అన్న ఇప్పటిదాకా మనం బుల్స్ కవర్ చేసినాం. ఓకే, ఇది 9 నెలల సూడు 8 నెలల సూడు 2 దులియా బర్రెలు తెచ్చినాం జాఫరాబాద్. ఓకే, జాఫరాబాద్ 9 నెలలు అనేది 9 నెలలు. రేట్ ఏముంటా అన్న? ఇది 110 చెప్తున్నాం అన్న, 95కి ఇచ్చేస్తాం. ఓకే, ఈ దూడల స్టార్టింగ్ ప్రైస్ ఏముంటాయి అన్న? అన్న 35 నుంచి 40 వరకు ఇస్తామన్న. 35 to 40. ఈరోజు మొత్తం చల్లగా ఉన్నట్టు వ్యాపారం లేదు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే, దివాళీ సీజన్ కదా అన్న. నా మార్కెట్లో రేట్లు పెరగడానికి కారణం ఏందన్న? ఎర్రగడ్డ మార్కెట్లో చూసినట్టయితే 3 సంవత్సరాల కిందట అయితే రేట్లు అంత లేకుండే. ఓకే అన్న, రేటు ఎర్రగడ్డ మార్కెట్ అని కాదు, రేట్లు అంతటా పెరిగినాయి. హర్యానాలో పెరిగినాయి, మహారాష్ట్రలో పెరిగినాయి, గుజరాత్లో పెరిగినాయి. అక్కడ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు రైతులు సుడిగేద అమ్మాలంటే పచ్చిగేద కొనాల్సిందే. అది కొన్నాక దాని మీదకెళ్ళి ఇవి అమ్ముతున్నారు వాళ్ళు. అంతటా పెరిగినాయి, ఇక్కడ పెరిగినాయి అని కాదు. వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా చెప్తున్నామా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఉన్నది మీకు తెలిసేదే, చూస్తున్నావు నువ్వు మార్కెట్లో పొద్దున తిరుగుతున్నావు. ఇప్పుడు నాదే ఒక్కదే మాట్లాడతలేదు. నేను కూడా ఒకటే మాట అన్నాను, నా ఇంట్లో పుట్టినాయి కావు. ఇంకా ఎవరింట్లో వాళ్ళు పుట్టాయన్నా? మనం 10కి తెస్తే 11కో 12కో అమ్మనికే చూస్తారు. ఎవరు బేరకాడ అయితే రైతు అయితే 10 రూపాయలు తక్కువ దొరకనికే చూస్తాడు డైరీ కోసం కాబట్టి. అంతే, ఏముంది. ఓకే అన్న, మార్కెట్లో ఎర్రగడ్డ మార్కెట్లో బ్రోకరేజ్ చాలా అవుతుందని చెప్పి చాలామంది చెప్తారు అన్న. అవునా అన్న? అయితే ఒకటే ఉందన్న, మనలోనే పొరపాటు ఉంటుంది. మనకు అనుభవం ఉన్న వరకు కొనాలి. ఇప్పుడు అవతల నేనే బేరకాని ఉన్నాను, ఇప్పుడు నాది 50,000కి అమ్ముతుంది, నేను 80,000 చెప్తా. కొనటానికి అనుభవం ఉంటుంది కదా, ఓ 2,000 అటు ఇటు కొనుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్తా, మధ్య వ్యక్తి వస్తాడు, అదే దళాలు మీడియేటర్ వస్తాడు, బ్రోకరైజ్ వస్తాడు, వాడు 60,000కి కొనమని చెప్తాడు. కొనటానికి అనుభవం ఉండాలి, ఆయనకు ఉంటేనే రావాలి ఆడికి. లేదా అనుభవం లేని ఉంటే అనుభవం ఉన్న వాళ్ళని తోలుకొచ్చుకోవాలి, అప్పుడే కొనాలి. ఇప్పుడు 3rd person చెప్పినట్టు ఇంటే ఆయననే మోసపోతాడు. ఉన్న వాసన యాక్చువల్లీ ఏంటంటే 3rd person రావద్దని అంటారు. నమ్మకస్తుడు ఉండాలి, ఆయనకు తెలిసిన అతనే ఉండాలి. చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడు మాకు ప్రీవియస్లీ మాకు తాతల నుంచి ఉన్నారు మాకు కస్టమర్. మమ్మల్ని అనే కొడుతారు. మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మేము చెప్పగలుగుతాం. మీరు అనే మాట ఏంటంటే 3వ వ్యక్తి రావద్దు, మీరు నేను కొనేవాళ్ళు అమ్మేవాళ్ళే ఉండాలి. అది ఉన్నా కూడా 3వ వ్యక్తి అది చాలా ఏళ్ళ నుంచి పరిచయస్తుడు ఉండాలి, నమ్మకస్తుడు ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. నా మీ పేరన్నా? నా పేరు శివ అన్న. ఓకే అన్న, ఎర్రగడ్డ మార్కెట్కి ఫస్ట్ టైం వచ్చినా ఇంతకుముందు వచ్చినా? ఇంతకుముందు వచ్చాం, తీసుకొని పోయినా ఒకసారి. ఇంతకుముందు 2-3 సార్లు నార్మల్ వచ్చి చూసిన. ఓకే, 4-5 సార్లు అయినా ఇప్పటికి? 4-5 సార్లు అయింది. ఇంతకుముందు ఏమి కొన్నారన్న? ఇంతకుముందు బయట తీసుకున్నాం, 72,000 తీసుకున్నాం. లాభం అయిందా మరి? లాభం అయింది. ఇప్పుడు ఆమె కూడా 1,30,000 వస్తాయి. అంతే, 1,30,000 వస్తాయి. ఇప్పుడు ఈ దూడ కొన్నారా అన్న? దూడ తీసుకున్నాను. ఎంత పడ్డా అన్న? 20,000 అన్న. 20,000 అన్న.
వయసు ఎంత అన్న? వయసా ఉండొచ్చు 11 నెలలు, ఆల్మోస్ట్ సంవత్సరం ఉండొచ్చు. ఓకే 20,000 అంటే అనుకూలంగా రేట్ల పర్లేదు. ఈ జాతికి జాఫరాబాద్ కాబట్టి పెట్టచ్చు. జాఫరాబాద్ కాబట్టి పెట్టదు. నార్మల్గా వేరే నార్మల్ అయితే 15,000 లాస్ట్. 15,000 20,000 మీరు 5,000 కాయిస్తో పెట్టుకోరు. ఈ ఫ్యూచర్లో మనకు మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంది, హెవీ అవుతుంది. హెవీ అవుతుంది. ఓకే ఇంకోటి మా ఛానల్ ఫాలో అవుతురా అన్న? అవుతున్నా. మా ఛానల్ పేరు చెప్పండి అన్న. 1 క్లిక్ ఇన్ఫర్మేషన్. ఓకే అన్న. ఇంకోటి మీ తరఫున మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 1 క్లిక్ ఛానల్ అన్నగారిది, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చాలా వరకు వస్తాయి, మంచి మంచి వీడియోలు పెట్టదు చూడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? సంగమేశ్వర్ నా పేరు. ఓకే ఎర్రగడ్డ మార్కెట్లో ఇది మొదటిసారి రావడం, ఇంతకుముందు కూడా మేము ఇంతకుముందు కూడా వచ్చినాం, ఇంతకుముందు కూడా తీసుకుపోయినాం 3-4 సంవత్సరాల ముందు. ఓకే 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 3-4 సంవత్సరాల నుంచి. ఓకే ఎర్రగడ్డ మార్కెట్ ముందు 3-4 సంవత్సరాల ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందన్న? రేట్లు అలానే ఉన్నాయా? రేట్లు జంప్ అయింది, డబల్ రేట్లు అయిపోయినాయి. డబల్ రేట్ అయిపోయినాయి. డబల్ రేట్లు. ఆ టైంలో ఒక గేదె 5 నెలల సుడి గేదె ఎంత దొరికేది అన్న? 5,000 సుడికి 40-45,000 దొరుకుతుండే. ఇప్పుడు 70-80,000 అయింది. 70-80,000 సుడి ఉన్నది. ఓకే దుడ్డేలు 20,000 ఉన్న దుడ్డే 40-42,000 అయింది. ఇప్పుడు ఈ 5 దూడలు మీరు తీసుకురు అన్న, ఎంత రేట్లో పడ్డాను ఒక్కొక్క దూడ? మాకు ఒక్కొక్కటి 38 పడ్డాయి. 38,000. 38,000. యాక్చువల్లీ వాళ్ళు ఎంత చెప్పారు అన్న మీకు? వాళ్ళు చెప్పారు 46-47 చెప్పారు ఒక్కొక్క దూడ. ఇవి ఏమైనా సుడి ఉన్నాయన్న దీనిలో? లేదు సుడి లేవు, అవి దుడ్డేలు. అవి సుడి కట్టేదానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. అందరికి ఒక డౌట్ ఏంటంటే అన్న, గేదెలతో స్టార్ట్ చేస్తే బెస్టా లేకపోతే దూడలతో స్టార్ట్ చేస్తే బెస్టా? గేదెలతో అంటే దుడ్డేలు. ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే ఒక వ్యక్తి డైరీ ఫార్మ్ దూడలతోనే స్టార్ట్అప్ చేయాలా? తక్కువ ఖర్చు వస్తుంది. దూడలతో స్టార్ట్ చేస్తే తక్కువ ఖర్చు వస్తుంది, కానీ మేపవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఈ దూడలు మీరు తీసుకుని ఎన్ని సంవత్సరాలు మేపాల్సి వస్తుంది? 3 years 3 సంవత్సరాలు అయితే మేపాలి. 3 సార్లు మేపితే అవి పాలు తీయచ్చు. పాలు సూడి కట్టి అప్పటికి ఇంత ఇంతే. 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాలు అంటే లాంగ్ టైం, చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే అవుతుంది. ఈ రోజు రేపు గడ్డి కావాలి, చేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు ఈ 5 దూడలు కాకుండా మీకు ఇంకా ఉన్నాయా అన్న? మా దగ్గర ఇంటి దగ్గర ఉన్నాయి, ఒకటే ఉన్నది. దాని సోపతికి తీసుకుందామని ఓకే వచ్చినాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఈ జాఫరాబాద్ దూడ చూస్తున్నారు కదా, 27,000కి అయితే కొన్నారని చెప్తున్నారు. 27,000కి అయితే 27,000 ఈ దూడకు పెట్టవచ్చా? ఎన్ని సంవత్సరాల వయసు ఉంటా అన్న? 1.5 సంవత్సరంన్నర 1.5 years ఏజ్ ఉంటాయని చెప్తున్నారు. జాఫరాబాద్ దూడ 27,000 కాస్ట్. 27,000 ఈ దూడకు పెట్టవచ్చా? యాక్చువల్ దీనికి రేట్ పెట్టాలి ఎంత? 27,000 కరెక్ట్ రేటా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ దూడలు చూస్తున్నారు కదా, 46,000 ఈచ్ వన్, అంటే 46,000 చొప్పున ఒక్కొక్క దూడ అయితే సేల్ అయ్యింది. 2 దూడలు చూస్తున్నారు కదా, 92,000కి 2 దూడలు.
ఈ దూడలు చూస్తున్నాయి కదా, ఈ దూడలు కాకుండా అవతల దూడలు అయితే అన్నగారు కొన్నారంట 46,000 చొప్పున 46,000 ఈచ్ వన్ కొన్నారంట. చూడొచ్చు దూడల్ని, చూడొచ్చు పడ్డాలు. అన్న అడుగుదాం ముందు ఎంత చెప్పారు ఏంటిది అనేది, ఎంత ఇద్దాం. నమస్తే అన్న. అన్న మీ పేరేనా? నా పేరు భీమాబాయ్ అన్న. భీమాబాయ్ అన్న. ఓకే. ఈ ఎర్రగడ్డ మార్కెట్కి ఫస్ట్ టైం వచ్చిరా, ఇంత ముందు వచ్చిరా? ఫస్ట్ టైం వచ్చినామన్న. ఎట్లా అనిపించింది మార్కెట్? ఎట్లా అనిపించింది, ధరలు కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనిపించాలి. మీకు ఏ సైడ్ అయితే మీకు మార్కెట్ దగ్గరలో ఏమైనా పెద్ద మార్కెట్ ఉందా? బెంగళూరు బిచ్చుకుందా, ఇది పిట్లం. అక్కడ దూడలు ఎలా రేట్లు ఉన్నాయి అన్న, ఇక్కడ ఎట్లున్నాయి? అక్కడైతే జాతి ఇట్లాంటి జాతి దొరికాయి, జాతి దొరకాయి, మన జాతి ఉంటాయి, పెద్ద జాతి దొరికాయి. ఓకే. ఇప్పుడు ముందు ఎంత చెప్పారు అన్న? ఇది 46,000 చొప్పున కొన్నారు కదా, ముందు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు? ముందు 1,80,000 చెప్పారు. ఓకే, 1,80,000. మీరెంత కొన్నారు? మేము 1,38,000 కొన్నాం. 1,38,000. ఓకే. ఇట్లా అనుకున్న రేట్లో మీకు నచ్చిన ఆ రేటు మళ్ళీ కొద్దిగా ఎక్కువ పడ్డదా? కొంచెం ఎక్కువ అయినా కానీ మాకు పర్లేదు, మాకు సెట్ అయితే అనుకున్నాం అనేసి తీసుకున్నాం. జాతి పరంగా ఎట్లున్నది? బ్రీడ్ పరంగా? బ్రీడ్ పరంగా బాగున్నాయి. బ్రీడ్ పరంగా నచ్చినాయి కాబట్టి ఆ రేట్ పట్టడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.